మీరు ఎప్పుడైనా రాత్రి ఒంటరిగా సినిమా చూస్తూ అకస్మాత్తుగా వెనక్కి తిరిగి చూశారా? లేదా ఒక సినిమా క్లైమాక్స్ చూసి అరే! ఇది నేను ఊహించలేదు అనిపించిందా? అలాంటి వాళ్ళ కోసం ఈరోజు నేను తీసుకొచ్చింది కొన్ని భయంకరమైన సస్పెన్స్ థ్రిల్లర్ తమిళ సినిమాలు. ఈ సినిమాలు చూస్తే భయం కూడా వస్తుంది. మైండ్ కూడా బ్లాక్ అయిపోతుంది. అయితే ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం. మొదలు పెట్టే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మొదటి సినిమా పేరు వచ్చేసి పిజ్జా. ఈ కథలో ఒక అబ్బాయి పిజ్జా డెలివరీ పని చేస్తుంటాడు. ఒకరోజు అతనికి ఒక అడ్రస్ వస్తుంది. అది ఒక పాత ఇల్లు. అతను వెళ్ళి తలుపు కొడతాడు. ఒక అమ్మాయి తలుపు తీస్తుంది. మొదట్లో అంతా నార్మల్ గానే ఉంటుంది. కానీ ఆ ఇంట్లోకి వెళ్ళాక వాతావరణం పూర్తిగా మారిపోతుంది. లైట్ సరిగ్గా ఉండదు. అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. కొద్దిసేపటికి లైట్లు వెలగడం ఆగిపోతాయి. తలుపులు లాక్ అయిపోతాయి. అతనికి ఎవరో తన వెంట ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఎవరూ కనిపించరు. అక్కడి నుంచి ఒక్కో భయంకరమైన సంఘటన జరుగుతుంది. అతను బయటకు రావడానికి చాలా ప్రయత్నిస్తాడు. అక్కడ మనం అనుకుంటాం ఇది గోస్ట్ సినిమా అని. కానీ చివర్లో వచ్చే ట్విస్ట్ మాత్రం మన మైండ్ పూర్తిగా బ్లాక్ చేస్తుంది. రెండో సినిమా పేరు వచ్చేసి రాక్షసన్. ఈ కథలో ఒక అబ్బాయి పోలీస్ అవుతాడు. ఒక నగరంలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలపై. పోలీసులు ఎంత ప్రయత్నించినా కిల్లరు దొరకడు. హీరో ఆ కేసును తీసుకుని ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. ఒక్కో క్లూ వెతుక్కుంటూ ముందుకు వెళ్తాడు. కానీ ప్రతి క్లూ అనేది కొత్త సందేహాన్ని తెస్తుంది. మనము చూస్తూ ఇదే కిల్లర్ అనుకుంటాం. కానీ వెంటనే కథ మళ్ళీ మారిపోతుంది. చివరికి కిల్లర్ ఎవరో తెలిసే సమయానికి అది చాలా షాకింగ్ గా ఉంటుంది. అతని బ్యాక్ స్టోరీ కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఈ సినిమా చూస్తుంటే టెన్షన్ ఖచ్చితంగా పెరుగుతుంది. థర్డ్ మూవీ పేరు వచ్చేసి డీమోంట్ కాలనీ. ఈ కథలో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు సరదాగా ఒక హంటెడ్ ప్రదేశానికి వెళ్తారు. దాని పేరు డీమోంట్ కాలనీ. అది చాలా పాత ప్రదేశం. భయంకరమైన కథలు ఉన్న చోటది. వాళ్ళు మొదట సరదాగా వెళ్ళినా అక్కడి నుంచి వాళ్ళ జీవితాలు పూర్తిగా మారిపోతాయి. ఒక దుష్ట ఆత్మ అనేది వాళ్ళను వెంటాడటం మొదలు పెడుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా వదిలిపెట్టదు. అది కనిపించకపోయినా తన ప్రజెన్స్ మాత్రం గట్టిగా ఫీల్ అవుతుంది. రాత్రి సీన్స్, సైలెన్స్, సడన్ సౌండ్స్ చాలా భయంకరంగా ఉంటాయి. ఒంటరిగా ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా భయపడతారు. ఇవి తమిళంలో వచ్చిన టాప్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు. మీకు ఏ సినిమా ఎక్కువగా నచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఇంకా సినిమాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి బెస్ట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.